హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హెప్సీ హోమ్ బేకర్. సో ఈ కేక్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అన్నది ఇప్పుడైతే చూపిస్తాను. ఇదైతే 1.5 kg కేక్ అండి. ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్లో కస్టమర్ అయితే నాకు కేక్ ఆర్డర్ ఇచ్చారు. 1 kg చేయమని అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ నేనైతే ఫస్ట్ బేస్ నేను 7 ఇంచ్లో అయితే బేక్ చేసుకున్నాను. కేక్ బేక్ అయిన తర్వాత నేను దాన్ని 2 లేయర్గా అయితే కట్ చేశాను. ఫస్ట్ లేయర్కి క్రీమ్ అప్లై చేసి బటర్ స్కాచ్ క్రంచ్ని అయితే అప్లై చేశాను. ఆ బటర్ స్కాచ్ క్రంచ్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇక్కడ కస్టమరు వారి యొక్క డ్రెస్ కలర్ అయితే గ్రీన్ అని చెప్పారు. సో ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ అయితే గ్రీన్ కలర్ని అయితే క్రీమ్లో కలుపుకొని ఈ విధంగా అయితే అప్లై చేసుకున్నాను. కస్టమర్ నాకు 1 kgలోనే కేక్ చేయమన్నారండి. వారి పాప బర్త్డే కోసము. ఆ పాప నా దగ్గరికి బాగా వస్తుంది. అక్క నాకు 1.5 kg అంటే డబుల్ కేక్ కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పింది. సో ఆ పాప కోసం అయితే నేను 1/2 kg అయితే నేను ఎక్స్ట్రా ఇచ్చాను ఫ్రీగా, పాప యొక్క కోరిక తీర్చాలని. సో చాలా ఖుషి అయిపోయింది పాప. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. రిపీటెడ్గా వారైతే నాకు కేక్ ఆర్డర్స్ అయితే ఇస్తారండి. బయటకి అయితే వెళ్ళలేదు నేను బేకరీ స్టార్ట్ చేసిన తర్వాత. ఇది నేనైతే బేకరీ స్టైల్ క్రీమ్తో అయితే ఈ కేక్ని ప్రిపేర్ చేశాను. బేకరీలో చేసే చెఫ్స్ చాలామంది ఛానల్స్ ఓపెన్ చేశారండి. వాళ్ళు ఏమంటారంటే దీన్ని బటర్ క్రీమ్ అంటారు. సో బటర్ క్రీమ్ అనే దానికన్నా కూడా బేకరీలో చేసే క్రీమ్ అంటే బాగుంటుంది. సో నేను ఆ విధంగానే చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్న గ్రీన్ కలర్ అయితే నాకు గ్రీన్ కలర్ కలపడం వల్ల అయితే నాకు రాలేదండి. ఇది నేను ఎల్లో అండ్ బ్లూ కలర్ కలపడం వల్ల ఈ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. ఇక్కడైతే నేను సెకండ్ టైర్ కేక్ని నేను 5 ఇంచ్లో అయితే బేక్ చేసుకున్నాను. అది నేను కొంచెం డార్క్ కలర్ అయితే గ్రీన్ కలిపాను అనమాట. సో మీరు ఒకసారి అయితే అది అబ్జర్వ్ చేయండి. కిందదైతే లైట్ గ్రీన్ కలర్, పైన అయితే డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. కింద కూడా నేను స్టార్ నూజిల్తో అయితే బ్లూ కలర్ డిజైన్ అయితే ఇచ్చాను అనమాట. బ్లూ కలర్ కలుపుకున్న క్రీమ్ అయితే డిజైన్ ఇచ్చాను. సో ఓవరాల్గా కేక్ అయితే ఇలా వచ్చింది. పక్కనైతే నేను 1 వీక్ అయిందండి నేను వీడియో అప్లోడ్ చేసి. ఎందుకంటే నేను ఊరెళ్ళానండి, ఇంటి దగ్గర లేను. ఒక 10 days అయితే నేను ఊరెళ్ళాను. సో అందువల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. మధ్యలో అయితే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. నా వీడియోస్కి అసలు రీచ్ ఉండడం లేదండి. ఒక 20-30 మెంబర్సే చూస్తున్నారు. సో ఏదైనా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెడదామన్నా 20-30 వ్యూస్తోనే ఆగిపోతుంది. అటువంటి వీడియో ఏమవుతుందంటే చూడకపోతే డెడ్ అయిపోతుందండి. సో మంచి కంటెంట్ ఉన్న వీడియో డెడ్ అయిపోతే చాలా బాధ కదా. సో నేనైతే స్పాంజ్ కేక్ని కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను, ఎప్పుడు అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని. సో నాకు కమెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇదైతే ఈ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది ఏంటని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను ఈ క్రీమ్ కొన్న షాప్ వాళ్ళని అడుగుతానండి. సో వాళ్ళు ఏమైనా కొరియర్ చేస్తారేమో అని. తప్పకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇదైతే ఈ కేక్ ఇలా వచ్చిందండి డిజైను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ అయితే మీ దగ్గరకు వచ్చేస్తాయి. మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే నా దగ్గర ఉన్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుందండి. సో ప్లీజ్ ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మీరు కమెంట్ చేసి లైక్ చేయడం వల్ల. మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే వెంటనే రిప్లై అయితే ఇస్తున్నాను. తప్పకుండా మీ యొక్క డౌట్స్ అనేది క్లియర్ అయితే చేస్తాను. ఇది సమ్మర్ కాబట్టి చాలామందికి కేక్ చేయడంలో చాలా డౌట్స్ ఉంటుంది కేక్ జెల్తో. సో ఆ డౌట్స్ అనేది నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. తప్పకుండా వెంటనే మీకు అయితే ఆన్సర్ ఇస్తాను. మీరు కమెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. ఇదండి ఈ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.